వెల్కమ్ టు ఇందారపు శ్రీనివాసరావు యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో ముఖ్యంగా గ్రాఫ్టింగ్ వంకాయ గురించి పూర్తి డీటెయిల్స్ తెలుసుకుందాం. చాలామంది రైతులు గ్రాఫ్టింగ్ మొక్కలు తీసుకున్న వారు కూడా గ్రాఫ్టింగ్ ఎవరైతే వంకాయ వేసిండ్రో రైతులు అడగడం జరుగుతున్నది. ఈ గ్రాఫ్టింగ్ వంకాయ మనకు స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు పూర్తి అంటే ఫెర్టిలైజర్స్, స్ప్రే షెడ్యూళ్ళు, తర్వాత మొక్కలు కంప్లీట్ మనకు ఇన్ఫర్మేషన్తో ఒక వీడియో చేయమని, బట్ వీలవుతలేదు మనకు వీడియో చేయడానికి. బట్ ఇప్పుడు కొంత టైం మనకు దొరకడం జరిగింది. సో ఈ వీడియో ఎవరైతే మామూలు వంకాయ సాగు చేసినా, గ్రాఫ్టింగ్ వంకాయ సాగు చేసిన ఈ వీడియోని స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు చూడండి. గ్రాఫ్టింగ్ వంకాయకు మామూలు వంకాయకు తేడా ఏమీ ఉండదు. కొంత మొక్కల సంఖ్య, ఆ లైఫ్ టైము, కొంత ఇమ్యూనిటీ, మొక్కలు వ్యాధులను తట్టుకునే శక్తి, ఇవి మాత్రమే డిఫరెంట్ ఉంటాయి. బట్ దాదాపు ఎటువంటి తేడా అనేది ఉండదు. కాబట్టి ఎవరైనా వంకాయ సాగు చేసే రైతులు ఈ వీడియోను పూర్తిగా చూడండి, మీకు కొంతవరకు ఉపయోగపడే అవకాశం ఉంటుంది. సో వీడియో కూడా కొంత లాంగ్ ఉండే అవకాశం ఉంటుంది. పూర్తిగా వీడియో చూడండి. వీడియో చూసి ఏదైనా డౌట్స్ ఉంటే కింద అడగండి. కొత్తగా మన ఛానల్ ఎవరైతే చూస్తున్నారో వాళ్ళకు సబ్స్క్రైబ్ చేసుకోండి. కింద రెడ్ కలర్ బటన్ ఉంటుంది, లైక్ చేయండి, షేర్ చేయండి మీరు. సో ముఖ్యంగా గ్రాఫ్టింగ్ వంకాయ సాగు చేసే రైతులు మామూలు వంకాయతో పోలిస్తే ఈ గ్రాఫ్టింగ్ వంకాయకు తేడా అనేది చూద్దాం. ఇందులో తేడా కాకుండా ముఖ్యంగా గ్రాఫ్టింగ్ అంటే ఏంది చాలామంది రైతులు అడుగుతుంటారు. గ్రాఫ్టింగ్ అంటే ఏం లేదు, మామూలు వంకాయ ఏవైతే హైబ్రిడ్ ఉంది కదా, ఎగ్జాంపుల్ అంకుర్ నితీష్, అంకుర్ కీర్తి కానీ, లలిత కానీ, సిమ్రాన్ కానీ, ఇటువంటి హైబ్రిడ్ వంకాయ మొక్కలను, నారును గ్రాఫ్టింగ్ మన అడవి వంకాయ విత్తనాలు తెచ్చి నర్సరీలో మనకు ఆ అడవి వంకాయ విత్తనాల నుంచి నారు అనేది ఒక 2 నెలల నుండి 3 నెలల నారు రెడీ అవుతుంది. ఆ నారుకు, అడవి వంకాయ నారుకు మన ఈ హైబ్రిడ్ వంకాయ ఆ నారును 2 నారును జాయింట్ చేసి చేస్తారు. జాయింట్ చేసి కూల్ ప్లేసులలో మనకు పాలీ హౌస్ అటువంటి కూల్ వెదర్లో పెంచడం జరుగుతుంది. ఆ మొక్కని మనము గ్రాఫ్టింగ్ మొక్క అంటారు, గ్రాఫ్టింగ్ వంకాయ అంటారు. ఇదే గ్రాఫ్టింగ్. సో ముఖ్యంగా గ్రాఫ్టింగ్ వంకాయ మరి దీనికి తేడా చూసుకున్నట్లయితే, గ్రాఫ్టింగ్ వంకాయలో మనకు 1 ఎకరంలో 1800 నుండి 2000 మొక్కలు పట్టే అవకాశం ఉంటుంది. అదే సాధారణ వంకాయ అయితే 6000 నుండి 7000 ఆ విధంగా పట్టే అవకాశం ఉంటుంది నార్మల్గా. ఈ గ్రాఫ్టింగ్ వంకాయలో దిగుబడి దాదాపు దిగుబడి ఇప్పుడు మామూలు వంకాయ 1 ఎకరంలో 35 నుండి 40 టన్నుల దిగుబడి వస్తే 5 ఇంతలు అంటే ఒక 5 టైమ్స్ ఎక్కువ దిగుబడి అనేది రావడం జరుగుతుంది. అంటే దాదాపు 1 ఎకరంలో 200 టన్నుల దిగుబడి అనేది మనకు ఈ గ్రాఫ్టింగ్ వంకాయలో రావడం జరుగుతుంది. ఇది తేడా. ముఖ్యంగా నెక్స్ట్ ఏంటంటే మనకు ఇమ్యూనిటీ పవర్, కొంత వ్యాధులను తట్టుకునే శక్తి, కొంతవరకు ఈ విల్ట్ అటువంటివి తట్టుకునే శక్తి గ్రాఫ్టింగ్ వంకాయకు ఉంటుంది. ఇది నెక్స్ట్ ఏంటంటే ప్రతిసారి మనము ఒక 6 నెలలు 8 నెలలు వంకాయ వేసిన తర్వాత మళ్ళీ దున్నడము, మళ్ళీ మల్చింగ్ కవర్ వేయడము, మళ్ళీ ప్లవ్ కల్టివేషను, మళ్ళీ పంట వేయడము, ఇట్లా ప్రతిసారి దున్నడము, ఈ మల్చింగ్ డ్రిప్ వేయడము, ఎరువులు వేయడం అనేది ఈ గ్రాఫ్టింగ్ వంకాయ వేసుకోవడం వల్ల అదొకటి మనకు తప్పే అవకాశం ఉంటుంది. అది తప్పుతుంది. ఎందుకంటే ఒకసారి గ్రాఫ్టింగ్ వంకాయ వేస్తే మనకు దాదాపు 2 నుండి మ్యాక్సిమం 3 సంవత్సరాల వరకు ఉంటుంది. సాధారణ వంకాయ చూసుకున్నట్లయితే మనకు 6 నుండి 8 నెలలు క్రాప్ అనేది రావడం జరుగుతుంది. ఇదే గ్రాఫ్టింగ్ వంకాయ అయితే దాదాపు 2 నుండి 3 సంవత్సరాల వరకు ఉంటుంది. ఇది మనకు గ్రాఫ్టింగ్ వంకాయ సాధారణ వంకాయకున్న తేడా. సో ఇప్పుడు మనము గ్రాఫ్టింగ్ వంకాయ వేసుకునేటప్పుడు మనం ఫస్ట్ సాయిల్ మనము ఏ విధంగా రెడీ చేసుకోవాలి. ఫస్ట్ సాయిల్ను జనరల్గా వేరే పంటలకు ఏ విధంగా మీరు సాయిల్ని రెడీ చేసుకుంటారో దీనికి కూడా అదే దాదాపు. బట్ సాయిల్ని ఏ విధంగా రెడీ చేసుకోవాలంటే కంపల్సరీ ఇది 2 నుండి 3 సంవత్సరాల వరకు ఈ పంట ఉంటుంది. కాబట్టి కంపల్సరీగా ఎరువులు అనేటివి కొంత ఎక్కువ మొత్తంలో ఇచ్చుకోవాల్సి ఉంటుంది. పశువుల ఎరువు దాదాపు వీలైతే 6 నుండి 8 ట్రాక్టర్లు, మినిమం 4 ట్రాక్టర్లు అనేది మనం వేస్తాం 1 ఎకరంలో. ఈ గ్రాఫ్టింగ్కి ఏంటంటే మనకు 2 నుండి 3 సంవత్సరాలు ఉంటుంది కాబట్టి మంచి నేల బలంగా ఉండాలి. కాబట్టి ఒక 6 నుండి 8 ట్రాక్టర్ల పశువులేరు, 2 సింగిల్ సూపర్ ఫాస్ఫేట్, తర్వాత ఒక యూరియా, తర్వాత 2 DAP, తర్వాత వచ్చేసి మనకు పొటాష్, 1 బ్యాగు పొటాషు, తర్వాత హ్యూమిక్ యాసిడ్ అనేది ఒక 5 నుండి 10 కేజీల హ్యూమిక్ యాసిడ్, సీవిడ్ ఎక్స్ట్రాక్ట్ అనేది ఒక 5 నుండి 10 కేజీల సీవిడ్ ఎక్స్ట్రాక్ట్. ఏదైనా వేరును కొట్టే పురుగు కానీ ఏవైనా పురుగులు ఉండే అవకాశం ఉంది మీ తోటలో అంటే ఒక 5 నుండి 10 కేజీల ఈ 10G గుళికలు, కార్బోఫ్యూరాన్ గుళికలు, ఈ అన్నిటిని మనము మిక్స్ చేసుకొని దీంతోపాటు వీలైతే ఒక 5 నుండి 10 కేజీల మైక్రో న్యూట్రియంట్స్, సూక్ష్మ పోషక పదార్థాలతో ఉన్న ఎరువు ఫెర్టిలైజర్ని అన్నిటిని కలుపుకొని మనము బెడ్ల పైన వేసుకోవాల్సి ఉంటుంది. పశువుల ఎరువు అనేది మీరు కల్టివేషన్ చేసుకున్నప్పుడు అంటే రోటావేటర్ క్రాప్ మనం కల్టివేషన్ చేసుకుంటాం కదా, అప్పుడు వేసుకోవచ్చు. లేదు అంటే బెడ్ల పైన వేసుకోవచ్చు. పశువుల ఎరువు వేసుకున్న తర్వాత ఈ ఎరువులు అన్నిటినీ కలిపి నేను చెప్పిన ఎరువులు బెడ్ల పైన వేసుకోవాలి. బెడ్ల పైన వేసుకొని పారల ద్వారా లేదా ఏదైనా వేరే ఎక్విప్మెంట్ల ద్వారా ఆ మట్టిలో కొంతవరకు పూర్తిగా కలిసి లోపలికి పోవాలని అవసరం లేదు. కొంత మట్టి ఎరువులు కలిసే విధంగా మనము బెడ్ల పైన కలుపుకుంటే మొత్తం అందులో బెడ్ల పైన ఎరువులు మట్టి అంతా కలిసిపోయి మనం నేల అనేది బలంగా తయారయ్యే అవకాశం ఉంటుంది. ఈ విధంగా సాయిల్ని మనం ప్రిపేర్ చేసుకోవాలి. ప్రిపేర్ చేసుకున్న
తర్వాత ఈ బెడ్లు ఎప్పుడైతే కొడతామో ఆ బెడ్లు కొట్టేటప్పుడు కూడా ఒక లైన్కు లైన్ వచ్చేసి 8 ఫీట్లు, మ్యాక్సిమం 7 నుండి 8 ఫీట్ల దూరం లైన్కు లైన్ ఉండాలి. మొక్కకు దూరం వచ్చేసి 3 ఫీట్లు అనేది ఉండాలి. ఈ విధంగా మనము 3/8 తీసుకున్నట్లయితే ఒక ఎకరంలో 1815 మొక్కలు పట్టే అవకాశం ఉంటుంది. దాదాపు 2000 మొక్కలు మీకు ఒక ఎకరంలో వంకాయ మొక్కలు పట్టే అవకాశము ఉంటుంది. ఇది అయితే ఈ విధంగా మీరు బెడ్లు తయారు చేసుకొని మీరు ప్లాంటేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. సో మీకు గ్రాఫ్టింగ్ మొక్కలు కావాలి, గ్రాఫ్టింగ్ మొక్కలు వేయాలి అంటే మీరు నర్సరీ నుండి మీరు నారు తెప్పించుకోవాలంటే కంపల్సరీగా టైము అంటే ఆ డిమాండ్ టైంను బట్టి ఒక 40 రోజులు మినిమం 30 రోజుల నుండి 40-50 రోజుల వరకు, ఒక 10 రోజులు ఎక్కువ కూడా కావచ్చు. మీకు 50 రోజుల టైం చెప్తే 60 రోజులు కావచ్చు, 40 చెప్తే 50 రోజులు కావచ్చు. ఎందుకంటే గ్రాఫ్టింగ్ అనేది సెట్ కావాలి, వాతావరణం మీద ఆధారపడి ఉంటుంది. వాతావరణం కరెక్ట్గా లేకపోతే గ్రాఫ్టింగ్ సెట్టింగ్ అనేది కరెక్ట్ కాదు. కాబట్టి మీకు చెప్పిన డేట్ కంటే ఒక వారం 10 రోజులు ఎక్కువ అయ్యే అవకాశం ఉంటుంది. మీరు ఫోన్ చేసి మాకు తొందరగా కావాలి, తొందరగా పంపించండి అంటే ఆ గ్రాఫ్టింగ్ మొక్కలు తీసుకున్న తర్వాత మీకే ఫీల్డ్లో ఇబ్బంది అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి కంపల్సరీగా ఓపికగా, ఎందుకంటే ఒకసారి మనం ఒక పంట గ్రాఫ్టింగ్ వంకాయ పెట్టినట్లయితే ఒక 2 నుండి 3 సంవత్సరాల వరకు మనకు ఆ క్రాప్ ఉంటుంది. కాబట్టి మనము ఓపికతోని ఒక 10 రోజులు లేట్ అయినా మంచిదే, మనకు కంపల్సరీగా వారు ఇచ్చినప్పుడు మనం తీసుకోవాల్సి ఉంటుంది, తీసుకోవాలి. ఆ విధంగా మనకు నారుకు ఆర్డర్ ఇచ్చేటప్పుడు కంపల్సరీగా 40 నుండి 50 రోజుల ముందు మీరు విత్తనాలను పంపాలి. లేదు ఏదైనా వెరైటీ మీకు లోకల్లో పోయేది ఉంటే దానికి సంబంధించిన ఫొటోస్ వాట్సాప్ చేస్తే అక్కడే సీడ్ తీసుకొని అక్కడే నారు పోసి మీకు 50 రోజుల తర్వాత ఇవ్వడం జరుగుతుంది. 50 నుండి 60 రోజుల్లో, ఒక్కొక్కసారి 40 రోజులకు, మినిమం 40 to 50 డేస్ టైం అనేది పట్టే అవకాశం ఉంటుంది. ఆ విధంగా మీరు ముందే ఆర్డర్ ఇవ్వాలి, అప్పుడే మీకు ట్రాన్స్పోర్ట్ ద్వారా ఈ వంకాయ మొక్కలు గ్రాఫ్టింగ్ పంపడం జరుగుతుంది. ఇది సరే. నెక్స్ట్ వచ్చేసి మనకు సాయిల్ ప్రిపరేషన్ అయిపోయింది. ప్లాంటేషన్ గ్రాఫ్టింగ్ వంకాయ మొక్కలు కాబట్టి ఎటువంటి ఇబ్బంది లేదు. ఈరోజు మీకు పంపించిన తర్వాత ఆ రోజే మీరు నాటుకోవాలని లేదు, నెక్స్ట్ డే కూడా నాటుకోవచ్చు. ఎటువంటి డ్యామేజ్ ఉండదు, ఎటువంటి చనిపోవడం అటువంటి ఇబ్బంది ఉండదు. అది నాటుకునేటప్పుడు కంపల్సరీగా మీరు మొత్తం కవర్ మల్చింగ్ కూడా మీరు ఏంటంటే మనకు ఒకటే లైన్ కాబట్టి జిగ్జాగ్ కాకుండా మీరు ఒకటే లైన్, మీరు 3 ఫీట్లు ఉన్న లైన్ హోల్స్ మీరు చేపించుకోండి, లేదా ఆల్రెడీ లైన్స్ ఉన్నది దొరికితే ఆ విధంగానైనా మీ వీలుని బట్టి మల్చింగ్ అవి డ్రిప్ వేసుకోండి. కంపల్సరీగా వీలైనంత వరకు మీరు సొంతగా మీ ఫీల్డ్లో మీరు వర్క్ చేయగలిగితే ఇబ్బంది లేదు, లేకపోతే మాత్రము డ్రిప్ మల్చింగ్ అనేది కంపల్సరీ వేసుకోండి. లేకపోతే మీకు కలుపు విపరీతంగా రావడం జరుగుతుంది, కలుపు చాలా ఇబ్బంది అవుతుంది. సో ఈ కలుపును చూసుకున్నట్టయితే మీరు ఈ లైన్కు లైన్ మధ్యలో కలుపు ఏర్పడితే మామూలుగా మీరు కంపల్సరీగా ఏదైనా ఇది పవర్ టిల్లర్, పవర్ వీడర్తో తీసుకోవచ్చు. లేదు అంటే ఏమైనా ఈక్విప్మెంట్స్ ఉంటే వాటితో తీసుకోవచ్చు. లేదు అంటే మీకు పారాకూట్ అనేది దొరుకుతుంది. అది మీరు బ్యాటరీ పంపుతోని మధ్యలో ఆ 2 లైన్ల మధ్యలో స్లోగా చాలా తక్కువ స్పీడ్ పెట్టుకొని మెల్లిగా చిన్నగా ఉన్నప్పుడే గడ్డిని కనుక మీరు కరెక్ట్ స్ప్రే చేసుకుంటే మీకు కలుపు అనేది సమస్య అనేది ఉండదు ఆ 2 లైన్ల మధ్యలో. సో ఇది మనకు గ్రాఫ్టింగ్ వంకాయ ప్లాంటేషన్ చేసుకోవడం. నెక్స్ట్ ప్లాంటేషన్ చేసుకున్నాం, దాదాపు 2000 మొక్కల వరకు ప్లాంటేషన్ చేసుకున్నాము. నెక్స్ట్ ఇంకో ముఖ్య విషయం ఏంటంటే ఎప్పుడు పెట్టుకోవాలి వంకాయ అనేది చాలామంది రైతులు అడుగుతారు. 12 నెలల్లో ఎప్పుడైనా వంకాయ పెట్టుకునే అవకాశం ఉంది, పెట్టుకోవచ్చు. కానీ ఒక మార్చి నెల ఆ ప్రాంతంలో పెట్టుకుంటే ఏప్రిల్ మేలో మీకు మైట్స్ కానీ దోమ కానీ విపరీతంగా ఎఫెక్ట్ అవుతుంది, పూత కూడా ఆగది. ఎండాకాలంలో కొంత ఇబ్బంది అనేది ఉండే అవకాశం ఉంటుంది. తప్ప మీరు ఏ టైంలో అయినా పెట్టుకోవచ్చు. చాలామంది రైతులు జూన్ జూలైలో పెట్టుకుంటారు, తర్వాత డిసెంబర్లో పెట్టుకుంటారు, తర్వాత ఫిబ్రవరి మార్చిలో పెట్టుకుంటారు. ఈ 3 టైంలలో చాలామంది రైతులు ప్లాన్ చేసుకుంటారు. ఇది మనకు 2 నుండి 3 సంవత్సరాల వరకు దీని లైఫ్ టైం ఉంటుంది. కాబట్టి మీరు ఏ టైంలో అయినా పెట్టుకున్నా మీరు ఒక టైం కాకుండా ఒక టైంలో మీకు మంచి ఈల్డింగ్ అనేది, మంచి దిగుబడి అనేది, మంచి రేటు దొరికే అవకాశం ఉంటుంది. అయితే ఇందులో ముఖ్యంగా గ్రాఫ్టింగ్ వంకాయ 2 నుండి 3 సంవత్సరాలు ఉంటుంది కాబట్టి ఆ టైములలో ఎప్పుడైనా ఒక నెల రోజులు కానీ 2 నెలలు కానీ మంచి రేటు 40-50 రూపీస్ రేటు కనుక ఉన్నట్లయితే మీకు మంచి ఆదాయం అనేది వచ్చే అవకాశము ఉంటుంది. సో ఈ దిగుబడి మనకు వచ్చే ఆదాయము అనేది కంపల్సరీగా మీరు స్ప్రే చేసే మందులు, ఇచ్చే ఎరువులు, మీ యొక్క యజమాన్య పద్ధతులు, మీ యొక్క సాయిలు, మీ దగ్గర ఉన్న వాతావరణము, వీటిపైన ఆధారపడి ఉంటుంది. కంపల్సరీగా దిగుబడి అనేది ఒకరికి 200-300 టన్నులు వచ్చిందని మీకు కూడా అదే సేమ్ 200 టన్నులు రావాలనేది గ్యారంటీ లేదు. అది దృష్టిలో పెట్టుకోండి. ఇటువంటి జాగ్రత్తలు తీసుకుంటే కంపల్సరీగా మీకు కూడా మంచి అంత దిగుబడి కాకుండా మంచి దిగుబడి, మంచి ఆదాయం వచ్చే అవకాశం ఉంటుంది ఈ గ్రాఫ్టింగ్ వంకాయలో.
సో ఇది ప్లాంటేషన్ వరకు మనకు దాదాపు చాలామంది రైతులకు అర్థమైంది అనుకుంటా. సో నెక్స్ట్ వచ్చేసి మనకు ఈ ప్లాంటేషన్ చేసుకున్న తర్వాత ఫెర్టిగేషన్ ఎరువుల గురించి మనం ఇందులో చూసుకోవాలి. ఎరువులు చూసుకున్నట్లయితే మీకు కంపల్సరీగా ప్లాంటేషన్ చేసుకున్న తర్వాత ఒక 1 వీక్ వరకు, దాదాపు 5 days 6 days 1 వీక్ వరకు కూడా ఏం ఎరువులు ఇచ్చే అవసరం లేదు. అవి సెట్ అయిపోతాయి, నాటుకుంటాయి. దాని తర్వాత ఏదైనా గ్రోత్ బాగలేదనుకోని మీకు వీలుంటే గింట మొక్కలలో డ్రించింగ్ అనేది ఒక 2 లేదా 3 డ్రించింగులు చేసుకోండి. డ్రించింగ్ అంటే మొక్క మొదళ్ళల్లో బ్యాటరీ పంపుతో కానీ ఒక మగ్గు తీసుకొని, ఒక లీటర్ బాటిల్ తీసుకొని, ఒక మొక్కకు 100 ml ఒక సొల్యూషన్ ద్రావణం అనేది పోయాల్సి ఉంటుంది. ఆ సొల్యూషనము ద్రావణం అనేది ఏ విధంగా తయారు చేసుకోవాలంటే ఒక 2 గ్రాములు 2 నుండి 3 గ్రాములు 1 లీటర్కు 1261 NPK ఎరువు, ఒక 2 గ్రాముల హ్యూమిక్ యాసిడ్, M45 లేదా సాఫ్ ఫంగిసైడ్ ఒక 2 గ్రాములు 1 లీటర్ కలుపుకొని సొల్యూషన్ తయారు చేసుకున్న తర్వాత ఒక 200 లీటర్లో ఈ లెక్క ప్రకారం తయారు చేసుకున్న తర్వాత ఒక మొక్కకు 100 ml 1 లీటర్ బాటిల్ వాటర్ ఈ సొల్యూషన్ తీసుకొని ఒక 8 మొక్కలకు వచ్చేటట్టు పోసుకోండి. ఈ విధంగా మీరు ఒక 2 సార్లు చేసుకోండి, ఇబ్బంది లేదు. మీకు వీలు లేదు అంటే చేసుకున్న ఇబ్బంది లేదు, ఎందుకంటే టమాటా కాదు ఇది వంకాయ కాబట్టి మనకు కొద్దిగా లేట్గా గ్రోత్ వచ్చి ఇబ్బంది ఏమి ఉండదు, బాగానే ఉంటుంది. డ్రించింగ్ అనేది ఇందులో కంపల్సరీ కాదు వంకాయలో. ఈ ఎరువులు ఫెర్టిలైజర్స్ ఎరువులు ఫెర్టిగేషన్ అనేది కంపల్సరీగా మీరు 12 రోజుల నుండి 15 రోజులు 15 days నుంచి 15 రోజుల తర్వాత ఎరువులు అనేది ఇచ్చుకోవాల్సి ఉంటుంది. ఏది డ్రిప్ ఎరువులు. ఆల్రెడీ మనం సాయిల్ తయారు చేసుకునేటప్పుడు మనకు ఈ బెడ్ల పైన ఆల్రెడీ ఎరువులు ఇచ్చున్నాం, బట్ తర్వాత NPK ఎరువులు డ్రిప్లో మనం ఇచ్చుకోవాల్సి ఉంటుంది. కాబట్టి ఈ డ్రిప్లో ఎరువులు 15 నుండి 20 రోజుల తర్వాత నుండి మీరు ప్రతి 4 రోజులకు 3 రోజులకు ఒకసారి ఈ ఎరువులు అనేటివి కంపల్సరీ ఇచ్చుకోవాలి. వంకాయ కటింగ్ కూడా ప్రతి 4 రోజులకు ఒకసారి కటింగ్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి మనకు 4 రోజులకు చేసుకోకుండా ఇబ్బంది ఉండదు, ఒక 2 రోజులు అటు ఇటు అయినా ఇబ్బంది ఉండదు ఇందులో. బట్ 4 రోజులకు జనరల్గా మనం కటింగ్ చేసుకున్నామంటే ప్రతి 3 నుండి 4 రోజులకు 1 ఎకరంలో నేను చెప్పిన ఎరువులు 3 నుండి 5 kgs. మీ యొక్క సాయిలు నేల అనేది బలం తక్కువ ఉంది, సారవంతం లేదు అంటే 5 kgs ఇచ్చుకోండి. లేదు బలంగా ఉంది, బాగుంది సాయిల్ అంటే 3 kgs ఇచ్చుకోండి. ఇది ఒకటి. రెండవది ఏంటంటే మీరు వాడే NPK ఎరువులు కొన్ని తక్కువ రేటి కొన్ని ఎక్కువ రేటి దొరుకుతాయి, క్వాలిటీ కొంత ఎక్కువ తక్కువ ఉంటాయి. దాన్ని బట్టి కూడా మీరు ఎరువులు 3 కిలోల 5 కిలోల అనేది మీరు నిర్ణయించుకోవాల్సి ఉంటుంది. ప్రతి ఎరువు ఇచ్చేటప్పుడు 3 kgs లేదా 5 kgs ఇచ్చుకోవాలి. ఈ 15 రోజుల నుండి పూత ఖాతా వచ్చే వరకు మనం ఇచ్చుకునే ఎరువులను చూసుకున్నట్లయితే ఒకటి NPK ఎరువులో 126100 NPK ఎరువులు అంటారు. NPK అంటే N అంటే 12 అంటే నైట్రోజన్ యూరియా, మనకు 61 అంటే ఫాస్ఫరస్, ఇది DAP, 00 అంటే పొటాష్, ఇందులో పొటాష్ ఉండదు. 126100 ప్రతి ఎరువు ఇదే విధంగా ఉంటుంది. మీరు దీన్ని బట్టి పోల్చుకోండి, చూసుకోండి. 126100 ఒకసారి ఇచ్చుకోవాలి. ఇది మనకు DAP మనకు DAP ఫాస్ఫరస్ 61% ఉంటుంది కాబట్టి రూట్ డెవలప్మెంట్ అనేది అవుతుంది. 1261 ఒక 3 kgs లేదా 5 kgs నేను చెప్పినట్టు 1261 ఒకసారి ఇచ్చుకోవాలి. దాని తర్వాత వచ్చేసి 1919 ఒకసారి ఇచ్చుకోవాలి. మళ్ళీ 1261 ఒకసారి ఇచ్చుకోవాలి. తర్వాత మధ్యలో ఈ 1261 1919 319 ఇందులో హ్యూమిక్ యాసిడ్ ఒక 1/2 kg లేదా kg హ్యూమిక్ యాసిడ్, వీలైతే సీవిడ్ ఎక్స్ట్రాక్ట్ ఒక 1/2 kg లేదా kg ఇందులో కలుపుకొని మీరు ఒక ఆల్టర్నేట్ ఒకసారి ఈ హ్యూమిక్ యాసిడ్ కలుపుకోండి, ఒకసారి సీవిడ్ కలుపుకోండి. అంటే 10 నుండి 15 రోజులకు ఒకసారి 1 ఎకరంలో 1 kg హ్యూమిక్ యాసిడ్ 1 kg సీవిడ్ అనేది ఇచ్చుకోవాల్సి ఉంటుంది. ఈ విధంగా ఇచ్చుకున్నట్లయితే మీకు మంచి బాగా క్రాప్ అనేది ఎక్సలెంట్ రావడం జరుగుతుంది. సో ఈ విధంగా మీరు NPK ఎరువులు 1261 1919 పూత వచ్చే వరకు ప్రతి 4 రోజులకు ఒకసారి ఈ విధంగా ఇచ్చుకోవాలి. ఈ పూత ఎప్పుడు వస్తుంది మనకు క్రాప్ కటింగ్కు రావాలంటే మినిమం 55 నుండి 60 రోజులు వచ్చే అవకాశం ఉంటుంది. ఫస్ట్ స్టార్టింగ్ మామూలు కటింగ్. ఈ 55 నుండి 60 రోజుల లోపు ఈ NPK ఎరువులు హ్యూమిక్ సీవిడ్ కాకుండా కంపల్సరీగా ఒక 10 నుండి 15 రోజులకు ఒకసారి 10 or 15 daysకు ఒక 5 kgs మెగ్నీషియం సల్ఫేట్ ఇచ్చుకోవాలి. ఒక 3 kgs లేదా 4 kgs కాల్షియం నైట్రేట్ అనేది ఇచ్చుకోవాల్సి ఉంటుంది. మెగ్నీషియం సల్ఫేట్, కాల్షియం నైట్రేట్ ఇవి కూడా మీరు ఇచ్చుకోవాల్సి ఉంటుంది. ఈ విధంగా మీరు పూత ఖాతా వచ్చే వరకు ఎరువులు ఇచ్చుకోండి. పూత వచ్చింది మీకు ఫస్ట్ 20 కిలోలు 30 కిలోలు 50 కిలోలు లేదా 2 క్వింటాల్ ఫస్ట్ కటింగ్ 2-3 కటింగ్లు స్టార్ట్ అవుతుంది. అప్పుడు మీరు కంపల్సరీ అప్పటి నుండి ఈ ఫెర్టిలైజర్స్ చేంజ్ చేయాలి. ఈ ఎప్పుడైతే కటింగ్ స్టార్ట్ అవుతుందో అప్పటి నుంచి
మనకు 13-0-45 అనేది దొరుకుతుంది ఎన్పీకే. 13-0-45 అనేది 13 అంటే నైట్రోజన్ యూరియా, 0-0 అంటే ఫాస్ఫరస్. ఇప్పుడు గ్రోత్ వేరు మంచి గ్రోత్ వచ్చి పూతకాత వచ్చింది కాబట్టి అప్పుడు 1261 అవసరం లేదు. 0 అంటే ఫాస్ఫరస్ ఉండదు ఇందులో. 45 అంటే పొటాష్ ఉంటుంది. 13-0-45 అంటే ఇందులో నైట్రోజన్ ఉంటుంది, యూరియా, పొటాష్ ఉంటుంది. ఈ విధంగా మీరు ఈ 13-0-45 దీంతో ఇది ఒకసారి ఇచ్చుకోవాలి. ఇది కూడా సేమ్ 3 కేజీలు లేదా 5 కేజీలు. తర్వాత 00-52-34 00-52-34 ఇచ్చుకోవాల్సి ఉంటుంది. ఇందులో మళ్ళీ ఫాస్ఫరస్ ఉంటుంది, పొటాష్ ఉంటుంది. అంటే ఇక్కడ మనకు నైట్రోజన్ అవసరమే, పొటాష్ అవసరమే, ఫాస్ఫరస్ అవసరమే. ఫాస్ఫరస్ తక్కువ అవసరం ఉంటుంది డిఏపి ఈ టైంలో. కాబట్టి ఈ విధంగా 13-0-45 ఒకసారి, 00-52-34 ఒకసారి. కాయ మంచి కటింగ్ స్టార్ట్ అయింది, 80 నుండి 90 రోజులకు మంచి కటింగ్ స్టార్ట్ అవుతుంది. అప్పటి నుంచి 00-50 ఓన్లీ పొటాష్ ఉంటుంది అందులో, అది కూడా మధ్యలో ఇచ్చుకోండి. అది కూడా దాదాపు 3 నుండి 5 కేజీలు. ఇప్పటి నుండి మళ్ళీ మెగ్నీషియం సల్ఫేట్ వాడాలి, కొంత ఎక్కువనే కాల్షియం నైట్రేట్ వాడాలి. తర్వాత మనకు ఈ స్ప్రేలలో బోరాన్ కూడా కలుపుకోవాలి. తర్వాత దీంతో పాటు హ్యూమిక్ యాసిడ్, సీవీడ్ కూడా మనకు కటింగ్ స్టార్ట్ అయినప్పటి సేమ్ నేను చెప్పిన విధంగా వాడుకోండి. వీలైతే మధ్యలో ఒక 10 నుండి 15 రోజులకు ఒక స్ప్రేలో మైక్రో న్యూట్రియన్స్ ఫార్ములా 4, ఫార్ములా 6 లేదు అంటే నానో గోల్డ్ అనేది దొరుకుతుంది. 15 రకాల మైక్రో న్యూట్రియన్స్ ఉంటాయి, ఎక్సలెంట్ రిజల్ట్ ఉంటుంది. నానో గోల్డ్ అనేది 1 లీటర్కు, 1 ఎకరానికి, 1 డ్రమ్కు మీరు ప్రతి 15 రోజులకు స్ప్రే చేసుకోండి. ఈ విధంగా మీరు ఎరువులు అనేవి ఇచ్చుకోవచ్చు. ఎన్పీకే ఎరువులు ఏ విధంగా ఇచ్చుకోవాలని చాలామంది రైతులు అడుగుతుంటారు. ఇగో ఈ చెప్పిన ఎరువులు నేను చెప్పినట్టు 3 నుండి 5 కేజీలు 4 నుండి 7 రోజులు ఈ గ్యాప్లు, అంటే వారానికి 1-2 సార్లు ఎరువులు ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. ఈ విధంగా మీరు ఎన్పీకే ఫెర్టిలైజర్స్ను ఇచ్చుకోండి క్రమం తప్పకుండా. ఈ విధంగా ఫెర్టిలైజర్స్ ఇచ్చుకున్నట్టయితే మీకు మంచి క్రాప్, మంచి దిగుబడి అనేది, ఈల్డింగ్ అనేది వచ్చే అవకాశం.